कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रणवान హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. హరే కృష్ణ రాధా గోవిందాలయం తరఫున అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. బాగా చేసుకున్నారా పండగ సంక్రాంతి? హరే కృష్ణ. మాతాజీ బాగా జరిగింది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం నిన్నటి అధ్యాయంలో ఏం చెప్పుకున్నాము? నిన్నటి ఆఖరి శ్లోకంలో 15వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు? ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘా ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. అనగుడవైన ఓ భరతవంశ కుమార, వేద గ్రంథాలలో ఇది మిక్కిలి రహస్యమైన భాగం. దానిని గురించి నేను ఇప్పుడు వెల్లడించి తిని దీనిని అర్థం చేసుకొని వాడు బుద్ధిమంతుడగును. అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయాన్ని పొందుతాయి. ఎవరైతే దీని గురించి అర్థం చేసుకుంటారో, ఇది వేద గ్రంథాల్లో ఉన్నటువంటి గుహ్యమైన భాగం, చాలా రహస్యమైంది భక్తి అన్నది, ఈ భక్తి యోగం అన్నది. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆ వేద గ్రంథాలని తెలుసుకున్నట్లు ఆ వేద గ్రంథాల్లో ఉన్నటువంటి గుహ్యమైన భాగాన్ని ఎవరైతే దాని గురించి తెలుసుకున్న వాళ్ళు బుద్ధిమంతుడు అని చెప్తున్నారు. బుద్ధిమంతుడు అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు, అంటే ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలుసుకున్నటువంటి వాడు అనమాట. అతని ప్రయత్నాలు పరిపూర్ణ విజయం పొందుతాయి. ఇప్పుడు ఆత్మ గురించి తెలిసింది, నేను అన్నది ఏం లేదు ఇక్కడ అన్నది తెలిసిపోయింది మనకి. నేను ఏం లేదు, నేను అంటే ఆత్మ, ఆ పరమాత్మ. ఆత్మ పని ఏంటి? ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మ సేవలో నియుక్తం అవుతూ ఉంటుంది. ఆ సేవ అంటే ఇష్టం అన్నమాట. ఆ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఇప్పుడు మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే దాన్ని తెలుసుకోవడమే. అదే చెప్తున్నారు ఇక్కడ మనకి. ఆత్మని గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా పరిపూర్ణ విజయాన్ని పొందుతారు. ఈ మానవ జన్మలో వాళ్ళు సార్థకత పొందినట్లు అన్నమాట. అంటే భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతారు పూర్తిగా. అంటే భక్తి యొక్క సేవతో పాటు భౌతిక కాలుష్యం కలిసి ఉండజాలదు. భక్తి సేవ చేసే వాళ్ళకి భౌతికమైనటువంటి ఆ ఇంద్రియ తృప్తి అవన్నీ కూడా ఉండవు. అదే చెప్తున్నారు ప్రభుపాదులు వారు ఇక్కడ. భౌతికమైన కాలుష్యాలు ఏవి ఉండవు,
ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వాళ్ళకి భగవంతుడికి భక్తి యొక్క సేవకునికి భేదం లేదు. భగవంతుడంటే ఏంటి, భక్తుడంటే ఏంటి, వాళ్ళిద్దరు కూడా, ఆ భక్తుడు కూడా భగవంతుడి సేవలో నియుక్తుడవుతాడు. భక్తుడికి భగవంతుడికి ఉండే లక్షణాల్లో కొన్ని లక్షణాలు భక్తుడికి కూడా ఉంటాయి. కాబట్టి ఆ భక్తుడు ఏంటంటే ఆ భౌతికమైనటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వడు. ఆధ్యాత్మికత్వంచే కూడి ఉండడిచే భగవంతునికి భక్తియుక్త సేవకును భేదం లేదు. భక్తి సేవకి భగవంతుడికి ఎటువంటి భేదం లేదంటున్నారు. ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని సరైన నిర్దేశం అనుసరించి జరుగు భక్తియుక్త సేవ ఉన్నప్పుడు అంధకారమునకు తావే లేదు. అంధకారం అంటే అజ్ఞానం, చీకటి. ఆ చీకటి ప్రపంచంలో ప్రవేశించేందుకు మనకు అసలు ఆ చీకటి ప్రపంచంలోకే ప్రవేశించం. మనకి ఇక్కడ చెప్తున్నారు చూడండి, అజ్ఞాన తిమిరాంధస్య, మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్నంతా తొలగించేటువంటి వాడివి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, ఆ జ్ఞానాన్ని ఇస్తారట ఎవరంటే గురువు. చక్షురున్మిళితం ఏన, అజ్ఞాన చక్షువులు ఇస్తారు మనకి. తస్మై శ్రీ గురవే నమః అని చెప్పినని మనకి గురువు గురించి ప్రార్థన స్టార్టింగ్లోనే ఆ అంధకారాన్ని తొలగిస్తారనమాట. ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏం చేస్తారంటే మనలో ఉన్నటువంటి కల్మషాన్ని మొత్తం కూడా పోగొట్టుకునేందుకు దారి అనేది చూపిస్తారు ఆయన. ఆ దారి చూపించినప్పుడు ఆ దారిలో నడుచుకోవడానికి మనము పూర్తిగా ఆయన చెప్పినటువంటి నిర్దేశాలన్నీ, ఆయన చెప్పినటువంటివన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. ఆ పాటించినప్పుడు మనం ఆ దారిలో వెళ్ళగలుగుతాం అన్నమాట. భక్తియుక్త సేవలో నిమగ్నుడై బుద్ధిమంతుడును పవిత్రుడును కావలేను. ప్రతి వాళ్ళు కూడా ఆ సేవలో నియుక్తులు కావాలి. భక్తిలో ఆ భక్తియుక్త సేవలో నియుక్తులయ్యి వాళ్ళని వాళ్ళు పవిత్రం చేసుకోవాలి. అనఘా అంటున్నారు ఇక్కడ అర్జునుణ్ణి. అనఘా అనే పదము చాలా ముఖ్యమైనది. పాపరహితుడను అర్థము. అంటే ఏంటంటే పాపం అనేది చేయనటువంటి వాడివి నువ్వు అనఘా. ఇక్కడ ఉన్నది చూడండి, ఫస్ట్ లైన్లో మయానఘ అన్నారు. అనఘ, మయానఘ. అనఘ అనే పదం ఏంటంటే నువ్వు పాపానికి చాలా దూరంలో ఉన్నావు. నువ్వు పాపం అసలు చేసినటువంటి వాడివి కాదు, నువ్వు పుణ్యాత్ముడివి. సర్వ పాప ప్రతిక్రియలండి విముక్తుల అయిననే కానీ కృష్ణుణ్ణి అర్థం చేసుకోలేరు. ఆ పాపంలో నుంచి పూర్తిగా బయటపడ్డప్పుడు మాత్రమే ఆ కృష్ణుడు అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అర్థమైతేనే ఆ కృష్ణుడు. ఇప్పుడు కంసుడు శిశుపాలుడికి 100 తప్పుల వరకు కాస్తాను నేను, ఏమి చేయనన్నారు. 100 తప్పులు రాజసూయ యాగంలో కూడా ఆయనకి అన్ని 100 తప్పుల వరకు ఛాన్స్ ఇచ్చారు ఆయన అర్థం చేసుకోవడానికి భగవంతుడు. ఆ ఇప్పుడు రాముల వారు అంతే కదా, రాముల వారు కూడా చాలా ఓపిక పట్టారు. ఆయన రావణాసురుడు ఏమన్నా వచ్చేస్తాడేమో శరణాగతి వేడుకుంటాడా, రాక్షస ప్రవృత్తి, నేను రజోగుణం గొప్ప. అట్లాగే ఇక్కడ శిశుపాలుడు వినకుండా ఆయన చేస్తూనే ఉన్నాడు, తప్పులు చేస్తూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు భగవంతుడిని గుర్తించలా. లాస్ట్కి రాజసూయాగం సమయంలో ఆయన్ని సంహరించడం జరిగిందనమాట. అట్లా ఇప్పుడు అనఘుడు అయినటువంటి వాడు ఎవరు అంటే అర్జునుడు. అనఘుడివి నువ్వు కాబట్టి నీకు ఎటువంటి పాపం అంటదు, పాపరహితుడివి నువ్వు. ఎవరైతే భక్తి యోగాన్ని పూర్తిగా భక్తితో సేవలు పవిత్రమైన మనసుతో చేస్తారో వాళ్ళు భగవంతుడికి దగ్గర కాగలుగుతారు.
గురువుకి దగ్గర కాగలుగుతారు. గురు కృప ఫస్ట్ లభించాలి. గురు కృప అయిన తర్వాత భగవంతుడి కృప వస్తుంది. ఈ అధ్యాయం నందలి మొదట 5 శ్లోకాలు ఈ హృదయ దౌర్బల్యాల నుండి విముక్తి పొందు విధానాన్ని వర్ణించును. మనకి ఫస్ట్ స్టార్టింగ్లో శ్లోకాలు ఉన్నాయి కదా, 5 శ్లోకాలు 15 అధ్యాయంలో. ఆ 5 శ్లోకాల్లో కూడా మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా మనము పారద్రోలేందుకు ఆ విధానం ఏంటి అనే దాని గురించి తెలియజేస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారి దాంట్లో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. అందుకే ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తముని ఎలా ప్రాప్తింపజేసుకోవాలి అనే దాని గురించి నిన్న అధ్యాయంలో మనము తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనము దైవాసర సంపద్ విభాగ యోగం గురించి తెలియజేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు 1 నుంచి 3వ శ్లోకం వరకు మనకి దైవాసర సంపద్ విభాగ యోగం. శాస్త్ర నియమాలు పాటించి యుద్ధం చేయని భగవంతుడు చెప్తున్నారు. 1 నుంచి 3వ శ్లోకం వరకు మనకి దైవీ సంపద గురించి చెప్తారు. తర్వాత 4 నుంచి 6వ శ్లోకం వరకు ఆసురీ సంపద ఏంటి, 4 నుంచి 6 వరకు ఆసురీ సంపద గురించి చెప్పుకుంటాము. తర్వాత నరకానికి 20వ శ్లోకం వరకు మళ్ళీ 6 నుంచి 20 వరకు కూడా మనకి ఆసురీ సంపద అంటే ఏంటి అనే దాని గురించి చెప్పుకుంటాం. నరకానికి 3 ద్వారాలు ఉన్నాయట నరకలోకానికి వెళ్ళడానికి. ఆ 3 ద్వారాలు కూడా మనం తెరిచామనుకోండి వెళ్ళిపోతాం డైరెక్ట్గా నరకానికి. చక్కగా కుంభిపాకంలో వేసి కుమ్మేస్తారు అక్కడ మనల్ని. అదేంటంటే కామం, లోభం, క్రోధం, ఈ 3 కూడా ద్వారాలు అన్నమాట నరకానికి వెళ్ళడానికి. నిత్యం శాస్త్రబద్ధుడవై ఉండుము. ప్రతిరోజు కూడా శాస్త్రం అంటే ఏంటి, భాగవతం. ఆ వేదం అంటే ఏంటంటే పూర్తిగా అన్ని వేదాల సారం ఏదంటే భాగవతం. ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ్య. ప్రతిరోజు భాగవతం చదువుకోవాలి, భగవద్గీత చదువుకోవాలి, భగవద్గీత వినాలి, నేర్చుకోవాలి. ఇవంతా కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి. శాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పినది మనకి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. ఈ నడుచుకోవాల్సిన ఇవి ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం. ప్రభుపాదుల వారు లాస్ట్ స్టేజ్లో లాస్ట్ డేస్లో కూడా ఈ వర్ణాశ్రమం గురించి చెప్పారు. వర్ణాశ్రమం అన్నది తప్పకుండా అందరి చేత పాటింపజేయాలి అనేది ఆయన దృఢ నిశ్చయం అన్నమాట. అదేంటంటే వర్ణమేమో మామూలు కులం కాదు, ఆశ్రమ జీవితం గురించి చెప్తున్నారు. ఏం ఆశ్రమము? బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. 25 100 ఇయర్స్ 4 భాగాలు అన్నమాట. తర్వాత వర్ణాశ్రమం అంటే వర్ణాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు. అది గురువు గారు వాళ్ళ లక్షణాలని బట్టి వాళ్ళకి చెప్తారనమాట. నీకు ఈ గుణాలు కలిగి ఉన్నావు, నువ్వు బ్రాహ్మణ గుణాలు కలిగి ఉన్నావు కాబట్టి జన్మతః కలియుగంలో అందరూ శూద్రులే. జన్మతః ఎవరికి ఎవరి కులానికి సంబంధించిన, ఎవరి వర్ణానికి సంబంధించిన పని వాళ్ళు చేయట్లా. అందుకని జన్మతః అందరూ శూద్రులే. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి వర్ణం అనేది ఇవ్వబడుతుంది. అంటే ఏంటంటే బ్రాహ్మణుడు అంటే శాస్త్రాధ్యయనం చేసి పూర్తిగా శాస్త్రాలు అందరికీ చెప్తూ ఉన్నవాడు బ్రాహ్మణుడు. తర్వాత క్షత్రియుడు అంటే ఇప్పుడు మనకి మిలిటరీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా క్షత్రియుల కిందికి వస్తారు. సెక్యూరిటీస్ వీళ్ళందరూ కూడా క్షత్రియుల కిందికి వస్తారు. వైశ్యులు అంటే మనకి వీళ్ళు కృషి, గోరక్ష, వ్యవసాయము,
ఆ పదార్థాలు వచ్చిన వాటిని అన్నింటినీ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం ఇదంతా కూడా వయసుల పని. శూద్రులు ఏంటంటే ఈ ముగ్గురికి కూడా సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళు శూద్రులు. వాళ్ళు కొంచెం దృఢంగా ఉంటారు. శారీరక బలం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చేసేది వ్యవసాయం చేసేటప్పుడు ఆరక దున్నటం అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ! అవంతా గూడా కొన్ని పనులుంటాయి వాళ్ళు చేసే పనులు. ఏ దీని దగ్గర దానికి సంబంధించిన పనులు వాళ్ళు చేస్తూ వీళ్ళకి ఈ వ్యవస్థకి ఈ ముగ్గురికి గూడా హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ 4 వర్ణాల వాళ్ళు గూడా 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఎంతో ముఖ్యమైనటువంటివి. దైవీ స్వభావం అంటే ఏంటంటే, మంచి అక్షరాలు, నడవడిక కలిగి ఉండటం దైవీ స్వభావం. ఆసురీ స్వభావం అంటే రజోగుణంలో ఉంటూ అంతా నేనే, అన్నీ నాకే కావాలి అనే దృష్టిని కలిగి ఉండటం ఆసురీ స్వభావం. చెడ్డ లక్షణాలు, చెడు నడవడిక కలిగి ఉండటం అన్నమాట. ఇప్పుడు మొదటి షట్కం 6 అధ్యాయాల్లో మనం ఏం చెప్పుకున్నాం? మానవులు ఆచరించాల్సిన ధర్మాలు, ధర్మాచరణ విధానం, సద్ధర్మాచరణ విధానాన్ని గురించి చెప్పుకున్నాం మనం మొదటి షట్కంలో. ఇప్పుడు రెండవ షట్కంలో ఉన్నాం. రెండవ షట్కం భక్తి యోగం. భక్తి గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు రెండవ షట్కంలో. మానవుల మనసులో భక్తిని పెంచుకుని పరమాత్మని ధ్యానించడం గురించి రెండవ షట్కంలో చెప్పుకుంటాం అనమాట. శాస్త్ర నియమాలు పాటించి యుద్ధం చెయ్యి అని చెప్పినని భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్తున్నారు మనకి. ఫస్ట్ మంగళాచరణం చేసుకుందాం. మంగళాచరణం చేసుకుని అధ్యాయం స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. డివైన్ క్వాలిటీస్ 16వ అధ్యాయం దైవాసర సంపద విభాగ యోగం. దీంట్లో దైవీ లక్షణాలు, ఆసురీ లక్షణాలు ఈ రెండింటి గురించి కూడా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ ఇప్పుడు శాస్త్రాన్ని పూర్తిగా
నిర్లక్ష్యం చేస్తారనమాట ఆసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు. దాంతో అజ్ఞానంలో పడిపోతారు. అజ్ఞానంలో పడిపోయి వాళ్ళు రాక్షస ప్రవృత్తిని కలిగి ఉంటారనమాట. వీళ్ళు ఆసురీ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, రజోగుణంలో ఉంటారు వీళ్ళు. దైవీ లక్షణాలు అంటే ఎంతసేపటికి వాళ్ళు భగవంతుడి సేవలో నియుక్తులై ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా భగవత్ సేవే, ఆ భక్తిలో భక్తి చేస్తూ ఉంటారు వాళ్ళు. సత్వగుణంలో ఉంటారు. ఆ సత్వగుణానికి కావాల్సిన లక్షణాలు ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగం వ్యవస్థితిః దానందమస్యేజ్ఞశ్చ స్వాధ్యాయస్తపవాద్యవం అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దేవీం అభిజాతస్య భారత తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానందమస్య యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపాద్యవం. అంటే ఇక్కడ నిష్కామ కర్మయోగం చేసి జ్ఞానయోగంలో ప్రవేశించిన వారు ఈ గుణాలని అభ్యసిస్తారనమాట. ఈ గుణాలు కలిగి ఉంటారు, దైవీ లక్షణాలు. స్వతహాగా వారిలో లేవు ఈ లక్షణాలు, కానీ ఈ గుణాలు వారిలో వచ్చేందుకు జ్ఞానులు ప్రయత్నపూర్వకంగా జ్ఞానులు ఎవరు, అష్టాంగ యోగులు కానీ జ్ఞానయోగం ఆశ్రయించే వాళ్ళు కానీ ప్రయత్నపూర్వకంగా వాళ్ళు అభ్యాసం చేసి వాటిని పొందేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ భక్తి యోగికి ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి అన్నమాట. భక్తి యోగికి భక్తులు ఏంటంటే దేవతల్లో ఉండే గుణాలు అప్రయత్నంగా ఉంటాయి, ప్రయత్నం చేయక్కర్లా, వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటాయి అన్నమాట. భక్తి ప్రభావంతో ఈ గుణాలు అప్రయత్నంగానే విరాజమానమై ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ గుణాలన్నీ కూడా జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు, జ్ఞానయోగులు ఏంటంటే వీళ్ళకి ఈ గుణాలన్నీ కూడా రావటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, అభ్యాసం చేస్తారు. అభ్యాసం చేసి ఆ గుణాల్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తారు అని చెప్పనని ఇక్కడ చెప్తున్నారు మనకి. అభయం సత్వ సంశుద్ధి అంటే ఏంటంటే మనకి ఒక్క నిమిషం. అభయం భయరాహిత్యం సన్యాసికి ఉండవలసిన ముఖ్య లక్షణం అన్నమాట ఇది. నిత్య సన్యాసులు ఎవరు మనం చెప్పుకున్నాం కదా. అదేంటండి మేము భక్తులందరూ సన్యాసుల గృహస్థులు కదా వాళ్ళు అంటారు మీరు. నిత్య సన్యాసులు ఎవరు? గృహస్థాశ్రమం చేస్తున్నప్పటికీ కూడా వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉండదు వాళ్ళకి. ఆ ధర్మం దానంతట అది నెరవేరుస్తూ ఉంటారు. భక్తి యోగంలో ఎక్కువ భగవంతుడి మీద ధ్యానం కలిగి ఉంటారనమాట. వాళ్ళు నిత్య సన్యాసులు. అలాంటి వాళ్ళకి మళ్ళీ సన్యాస గుణాలను అభ్యసించే వాళ్ళకి, మన దీంట్లో సన్యాసంలో ఉన్న వాళ్ళకి, జ్ఞానయోగం, అష్టాంగ యోగం ఇవి ఆచరించే వాళ్ళకి అభయం అన్నమాట. సన్యాసి లక్షణాలు ఏంటంటే అభయం అంటే భయరాహిత్యం. సన్యాసికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఇది. భయం ఉండకూడదు. భయం అంటే దేని మీద భయం వస్తుంది మనకి? న్యాచురల్గా ఏదన్నా సన్యాసికి కానీ భక్తి యోగికి కానీ ఏదన్నా దెబ్బ తగులుతుందేమో, ఏదన్నా ఆరోగ్యం క్షీణిస్తుందేమో, ఏదన్నా మరణం సంభవిస్తుందేమో, ప్రాణభయం.
ఇవన్నీ భక్తి యోగికి ఉండవు. ఎందుకంటే అన్నీ భగవంతుడు చూసుకుంటాడు. ఆయన ఉన్నాడు కదా అనే అనే ధీమాలో ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఈ సన్యాసులు కూడా భయరాహిత్యాన్ని కలిగి ఉంటారు. నిర్భయంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎవ్వరూ ఉండరు వాళ్ళ చుట్టూతా. వాళ్ళొక్కళ్ళే ఉంటారు. వాళ్ళొక్కళ్ళే ఉంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు పనులన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు భయరాహిత్యాన్ని కలిగి ఉంటారు. సత్వ సంశుద్ధి మనస్సును రజోతమ గుణాల్లో లేకుండా, రజోగుణం ఉండదు. రజోగుణం అంటే కామం, కోరికను కలిగి ఉంటారనమాట. ఆ కోరిక అనేది ఉండకూడదు. మనసును తమో గుణాలు, తమో గుణం ఎక్కువ నిద్ర, అలసత్వము, సోమరితనం ఇవన్నీ ఉండకూడదు. యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు వాళ్ళ యోగంలో యాక్టివ్గా ఉంటే, భక్తి యోగులు ఏంటంటే వీళ్ళ భక్తిలో వీళ్ళు తెల్లవారుజామునే లేవటము, ఆ, మనస వాచ కర్మణ శుభ్రంగా ఉండటము, శుచిగా ఉండటము, ఇది హారతి ఇవ్వటము, భగవంతుడికి సేవ చేయటము, మంగళారతికి అటెండ్ అవ్వటము, జపం చేసుకోవటము, వీళ్ళంతా సత్వ సంశుద్ధి. అట్లా ఉంటారు. అష్టాంగ యోగులు వాళ్ళ ధ్యానంలో, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. జ్ఞానయోగులు ధ్యానంలో కూర్చొని ఆ పరమాత్మ ధ్యానంలో ఉంటారు వాళ్ళు. అట్లా సత్వశుద్ధిని కలిగి ఉంటారనమాట వాళ్ళు. తమో గుణం లేకుండా సత్వగుణానికి ఉంచుకోవడానికి మనస్సు నిర్మలంగా ఉంచుకున్నట్టు చాలా కఠినమైన నియమాలు ఉంటాయి అని అవి పాటించాలి. అంటే పాటిస్తూ ఉంటే మన దృఢ నిశ్చయంతో శ్రద్ధతో ఉంటే ఏ నియమం కూడా మనకి కష్టంగా అనిపించదు. అన్నీ కూడా పాటిస్తాం మనం. అట్లా నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు మొదట గృహస్థుగా ఉండి తర్వాత సన్యాసం తీసుకున్నారు. ప్రభుపాదులు వారు, చైతన్య మహాప్రభు వీళ్ళందరూ కూడా ఫస్ట్ గృహస్థులు వాళ్ళు. తర్వాత సన్యాస దీక్షలోకి వచ్చారు. ఆ గృహస్థాశ్రమంలో భగవంతుడిదే ధ్యానం. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూస్గా భౌతికంగా వాళ్ళు వెళ్ళల. ఆ భగవంతుడి ధ్యానంలోనే ఉన్నారనమాట. ఉంటూ వాళ్ళు దీంట్లోకి వచ్చేసారు. సన్యాస దీక్షకు వచ్చేసారు. అట్లా సత్వ సంశుద్ధి అంటే ఏంటంటే మనస్సును రజోతమ గుణాలకి లేకుండా ఉంచుకోవడం సత్వ సంశుద్ధి. సత్వగుణంలో ఉంచుకోవాలి. జ్ఞానయోగ వ్యవస్థితి ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన పద్ధతులను తెలుసుకొని ఉండుట, వేదవాంగమయమును తెలుసుకొని ఉండవలను. గృహస్థుకు జ్ఞానం ఇచ్చేందుకు సన్యాసి భిక్షాటన చేస్తారు. ఆ భిక్షాటన అంటే ఏంటి? ఊర్లు తిరుగుతూ ఉంటారు సన్యాసులు. వాళ్ళు ఏంటంటే ప్రవచనాలు చేస్తూ ఉంటారు అన్ని చోట్లకి తిరుగుతూ. ప్రవచనాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నైష్టిక బ్రహ్మచారులు అనమాట. వాళ్ళు శాస్త్రాధ్యయనం చేసి ఉంటారు. శాస్త్రాధ్యయనం చేసి వాళ్ళు అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు. బ్రహ్మచారులకి అందరికీ అన్ని టెంపుల్స్లో బ్రహ్మచారులకి శాస్త్రాధ్యయనం వాళ్ళకి అందరికీ కూడా చెప్తూ ఉంటారు. క్లాసెస్ చెప్తూ ఉంటారు. భగవద్గీత చెప్తూ ఉంటారు. భాగవతం చెప్తూ ఉంటారు. వాళ్ళ చేత అంతా కూడా వాళ్ళ పద్ధతులన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి ఒక ప్లేస్ నుంచి ఒక చోట ఉండరు వాళ్ళు. అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటారనమాట. అలాగే ఎవరున్నారు? సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామి ఆయన వెళ్తూ ఉండేవాళ్ళట. బారుకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆయనేంటంటే ఒక పాత్రలో కుండ. ఆ కుండలో ఆ పాలు పితికినంత సేపు ఉండేవాళ్ళట. ఆ కుండలో పోయించుకొని అంతసేపు ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అందజేసి ఆయన వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అక్కడ. ఆ పాలు పితికినంత సేపు ఉండేవాళ్ళు ఆ ఇంటి దగ్గర. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఆ గృహస్థు దగ్గర ఉండేవాళ్ళు కాదు. అట్లాగే వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా వీళ్ళందరూ కూడా జ్ఞానయోగ వ్యవస్థితి అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పద్ధతులన్నీ కూడా తెలుసుకొని ఆ గృహస్థులందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. భిక్షాటన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకంటూ సంపాదన ఏమి ఉండదు. వాళ్ళు సంపాదించుకోరు. కాబట్టి వాళ్ళని ఎవరు పోషించాలి? గృహస్థులు పోషించాలి. గృహస్థులు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసుకోవాలి.
దానం దమం. ఇప్పుడు చూడండి, దానం దమశ్చ యజ్ఞశ్చ. దానం అంటే ఏంటి? ధర్మ మార్గంలో సంపాదించిన ధనధాన్యాదులను ఆధ్యాత్మిక సంస్థలకు, వ్యక్తులకు కృష్ణ చైతన్య అభివృద్ధికి ఖర్చు చేయాలి. మనం సంపాదనని కొంత భాగాన్ని, కొంత భాగం మనం ఇంట్లో మన పిల్లల్ని అభివృద్ధి, మన సంసార అభివృద్ధి కోసం వాడుకుంటాం. మన పిల్లలకి దానికి వాడుకుంటాం. కొంత భాగాన్ని మాత్రం, ఇప్పుడు 100 రూపాయలు వచ్చిందనుకోండి, కనీసం ఒక 10%, 5% అయినా సరే భగవంతుడికి సమర్పించుకోవాలి. 100 రూపాయలు కొంత అయినా సరే, కొంత భాగాన్ని భగవంతుడి సేవకి అర్పించేసేయాలి. తర్వాత ఆ దానం చేసేది ఎక్కడ చేస్తున్నాం అన్నది కూడా చూసుకొని చేయాలి. దానం మనం ఇష్టం వచ్చినట్టుగా, మన జేబులో డబ్బులు ఉన్నాయని ఎవరన్నా వచ్చి అడగంగానే దబక్కన ఇచ్చేసాం అనుకోండి, ఆ డబ్బులతో వాడు ఏదైనా తప్పు పని చేస్తే ఆ తప్పు పనికి సంబంధించిన పాపం అంతా కూడా మనకు కూడా అంటుకుంటుంది, షేర్ వస్తుంది. మనం డబ్బులు ఇచ్చాం వాడికి తాగడానికి, వాడు వెళ్ళి తాగాడు, ఏ కారునో గుద్దాడు, యాక్సిడెంట్ చేశాడు, కారులో వాళ్ళకి అందరికీ కూడా దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినప్పుడు ఆ పాపం ఉంటుంది కదా, ఆ పాపంలో భాగం మనకు అంటుకుంటుంది. కళ్ళు లేవు కదా, అయ్యో వీడికి కళ్ళు లేవు అని చెప్పి కళ్ళు పెట్టించాడు ఎవడో. పెట్టించేటప్పటికి ఆ కళ్ళు వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు? వాడి పని ఏంటంటే దొంగతనాలు చేయడం, గజ దొంగవాడు. అందరినీ చంపటం, ఆ నగలు అవన్నీ తీసుకొని వెళ్ళడం, గజ దొంగ. వాడు చేసే దొంగతనాలన్నింటిలో కూడా భాగం ఎవడైతే కళ్ళు పెట్టించాడో వాడికి కూడా వచ్చింది పాపం. అట్లా మనం దానం ఎక్కడ చేస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అందరికీ పనిచేసేయకూడదు. మనం ఇచ్చే దానము సక్రమంగా ఉపయోగించే చోట ఇచ్చుకోవాలి. కృష్ణ చైతన్యం ఎక్కడైతే ఉందో, ఇస్కాన్ టెంపుల్స్లో భక్తులు వాళ్ళు ఒక్క రూపాయి కూడా వాడుకోరు. వాళ్ళు ఏంటంటే చాలా కరెక్ట్గా ఉంటారు, భగవంతుడికే వినియోగిస్తారు. ఒక్క రూపాయి కూడా వాళ్ళు భగవంతుడికి సమర్పించుకుంటూ ఉంటారు. వాళ్ళు సంపాదించిన దాంట్లో కూడా అలా ఉంటారు. అటువంటి చోట్ల ఇచ్చుకోవాలి మనం దానం అంటే. దమం దమం అదొక్కటే మనకి వెంబడొచ్చేది, ఆధ్యాత్మికంగా ఉండటము, దానం చేయటము, అవన్నీ మనకి నెక్స్ట్ జన్మకి మనకి వచ్చే ఇవన్నమాట పుణ్యాలు. దమం ఇంద్రియ నిగ్రహం. దమం అంటే ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవటం. ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకోవాలి. గృహస్థులు కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఎప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు కామంలోనే ఉండకూడదు. అది చెప్తున్నారు ఇక్కడ. ఇంద్రియాలన్నింటినీ కూడా పంచ జ్ఞానేంద్రియాలని, పంచ కర్మేంద్రియాలని, తర్వాత ఈ ఇవి ఉన్నాయి కదా మర్మావయవాలు, వాటిని మన అండర్లో ఉంచుకోవాలి. మనం బాగా కంట్రోల్లో ఉండాలన్నమాట వాటి విషయంలో. ఎప్పుడు పడితే అప్పుడు వాటిని ప్రకోపింపజేసుకోకూడదు. అభివృద్ధికి కృష్ణ చైతన్య అభివృద్ధికి ఖర్చు చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. గృహస్థులు కూడా నిగ్రహంగా ఉండాలి, నియమంగా ఉండాలి. సంతాన ప్రాప్తి కోసం మాత్రమే మైదనం చేయాలని చెప్తున్నారు. సంతాన ప్రాప్తి అంటే 50 ఇయర్స్ వరకు గృహస్థాశ్రమంలో ఉండాలి. 50th ఇయర్ నుంచి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోవాలి. తర్వాత యజ్ఞం అంటే ఏంటంటే సంకీర్తన యజ్ఞం. ఇప్పుడు మనకి చూపించే యజ్ఞం చేసాం అనుకోండి, మనం తెచ్చే నెయ్యి కాదు, మంచి నెయ్యి అమ్మట్లేదు బయట. ఊరికే ఆ వాసన వచ్చేట్టుగా ఏదో కెమికల్ లాగా ఏదో కొంత ఇది కలుపుతారు. చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ యజ్ఞంలో అది తీసుకొచ్చి మనం చేసినందువల్ల మనకు పుణ్యం కాదు కానీ పాపమే వస్తుంది. అందుకని మనం యజ్ఞాలు
మనం చేయకూడదు. టెంపుల్స్‌లో అక్కడ పెద్ద పెద్ద వాటిలల్లో చేస్తూ ఉంటారు. వాళ్ళకి గోశాలలు ఉంటాయి. ఆ! ఆవు నెయ్యి దొరుకుతుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది వాళ్ళకి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ గూడా యజ్ఞానికి కావాల్సినవి. మళ్ళా సమిధలు అవన్నీ గూడా ఔషధాలతో కూడినటువంటి సమిధలు ఇవన్నీ గూడా ఋత్విక్కులు వాళ్ళు సక్రమంగా చెప్పగలగాలి. ఆ యజ్ఞంలో చేసేటువంటి ఆ మంత్రాల్ని వాళ్ళు తప్పు చెప్పారనుకోండి, దానికి ఆపోజిట్‌గా ఫలితం వస్తుంది మనకి. మనం వాడే ద్రవ్యాలు సక్రమంగా లేకపోయినా కూడా మనకి మనకొచ్చే ఇది పుణ్యం రావాల్సింది పాపం వస్తుంది. అట్లా మనం దేవతలు రారు వాళ్ళు. దేవతలొస్తారు గానీ స్వీకరించరు. మనం యజ్ఞంలో స్వాహ అని వేస్తాం. ఆ దేవతొచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు కోపంగా. అప్పుడు ఆయన శాపం తగులుతుంది మనకి. కాబట్టి చాలా ఖర్చుతో కూడినటువంటివి, శాంతి చేయటం కూడా కష్టము. అన్నింటికి ఇంట్లో మనం యజ్ఞాలన్నది చేయించుకోవడం కష్టము. మనం చేయాల్సిందేంటి అంటే జపయజ్ఞం. కలియుగంలో మనకి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎవరి అంతట వాళ్ళు చేసుకోగలిగినటువంటి తేలికైన పద్ధతి అన్నమాట ఇది. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. తర్వాత సరళంగా ఉండటం. సరళంగా అంటే సరళమైన జీవితాన్ని గడుపుతారు. సింప్లిసిటీ అన్నమాట. సింపుల్‌గా ఉంటారు. తర్వాత ఇక్కడ దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపార్జవం. తపస్సు, తపః. తపః అంటే స్వాధ్యాయం అంటే ఏంటంటే వేదాధ్యయనం. వేదాధ్యయనం అంటే సకల వేదాల సారం భాగవతం. చక్రవర్తి ప్రమాణం. అది చదువుకుంటూ ఉండాలి. భాగవతం వింటూ ఉండాలి. ధర్మం ఏంటి అన్నది తెలుసుకుంటూ ఉండాలి. ఆ ధర్మం ప్రకారంగా నడుచుకోవాలి. ఇది వేదాధ్యయనం అన్నమాట. స్వాధ్యాయం అంటే. తప ఆర్జవం అంటే శారీరక, మానసిక, వాచక తపస్సు ఆచరించాలి. శారీరక తపస్సు అంటే మనము వస్త్రాలు అవన్నీ కూడా చాలా సింపుల్‌గా వేసుకోవాలి. తర్వాత నాకు బెడ్స్ కావాలి. ఆ! ఏసీ కావాలి, బెడ్ కావాలి. ఇవన్నీ కూడా అంటే డాంబికంగా కోరుకోకూడదు. హెల్త్ పరంగా వాళ్ళు ఓకే కాకపోతే వాళ్ళు కోరుకోవచ్చు. వాళ్ళు కింద కూర్చోలేరు, పడుకోలేరు కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు. కానీ గొప్ప కోసంగా వెళ్ళకూడదు. అది సరళంగా జీవించాలి. తర్వాత ఆర్జవం తపస్సు. వస్త్రాలు, కాస్ట్‌లీ వస్త్రాలు, బెడ్స్ ఇవంతా గూడా లేకుండా సింపుల్‌గా ఉండటం, సరళంగా ఉండటం. తపార్జవం అంటే. స్వాధ్యాయః. స్వాధ్యాయః అంటే పుణ్యక్షేత్రాలకెళ్ళి తమ జీవనం పరిపూర్ణం చేసుకొని, ఆ 50 సంవత్సరాలొచ్చిన తర్వాత వాళ్ళు వానప్రస్థం తీసుకొని వాళ్ళు భార్య తోడుగా ఉంటుంది వాళ్ళకి. విడిగా కూడా 50 సంవత్సరాల్లోపు కూడా పుణ్యక్షేత్రాల్ని దర్శింపజేసుకోవాలి. ఇట్లా పుణ్యక్షేత్రాలకెళ్ళటం ఇదంతా గూడా చేయాలన్నమాట.
తర్వాత వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే ఇప్పుడు తపస్సు, ఆర్జవము ఇవన్నీ వస్తాయి. శారీరక, మానసిక, వాచిక తపస్సు, పురోగతిని సాధించటం, దాంట్లో మానసికంగా శుద్ధిగా ఉండటము, మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండటం అన్నమాట. ఆర్జవం అంటే సరళత్వం, సరళత్వంతో ఉండటం, త్రికరణ శుద్ధిగా ఉండటం. కృష్ణ భగవానుడిని బ్రాహ్మణ లక్షణాలు ఈ శ్లోకాలు 1-2లో తెలియజేశారు. 1-2 శ్లోకాల్లో 26 లక్షణాలని, దైవీ లక్షణాలని మనకి తెలియజేశారనమాట. ఇప్పుడు 4వ శ్లోకంలో మనకి ఆసురీ లక్షణాలు, ఆసురీ గుణాల గురించి చెప్తారు. గర్వము, పొగరు, దురహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము ఆసురీ లక్షణాలు. ఈ శౌచం, తేజక్షమ ధృతి శౌచం, శుభ్రంగా ఉండటం, మనస వాచ కర్మణ శుభ్రంగా ఉండటం, ఇవన్నీ కూడా దైవీ లక్షణాలు. తర్వాత ఆసురీ లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. అంటే స్వతహాగా వాళ్ళల్లో ఈ జ్ఞానులకి, అష్టాంగ యోగులకి స్వతహాగా ఉండవు వాళ్ళకి ఈ లక్షణాలు. వాళ్ళు వాటిని అభ్యాసం చేస్తారు. భక్తులకు మాత్రం ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటారు. ఈ గుణాలు అభ్యసించడం ద్వారా శరీర బంధం నుంచి జీవాత్మను విడుదల చేసుకోవడం అన్నమాట. వీటన్నింటినీ అభ్యసించడం ద్వారా భగవంతుడికి దగ్గర కాగలుగుతాం మనం. శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అనేది తెలుసుకోగలుగుతాం. మంచి గుణాల ఉద్దేశం ఏంటంటే అభ్యాసం. అభ్యాసం అంటే నిష్కామ కర్మ యోగులు కూడా అభ్యసిస్తారు ఇదంతా కూడా. నిష్కామ కర్మయోగం ఆచరిస్తూ వాళ్ళు పూర్తిగా ఈ లక్షణాలన్నీ కూడా అభ్యసించడం ద్వారా జ్ఞానులు వాళ్ళు వాళ్ళ జ్ఞాన పరిపూర్ణతను పొందగలుగుతారనమాట, జ్ఞానయోగులు. అట్లాగే అష్టాంగ యోగులు. కానీ భక్తి యోగులకు మాత్రం అవి వాటంతట అవే వస్తాయి, ఈ గుణాలు అన్నవి. అవి వాళ్ళు అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. ఆసురీ సంపదలు, ఆసురీ సంపద గురించి చెప్తున్నారు. గర్వాన్ని కలిగి ఉంటారు. ఓ పార్థ, పొగరుగా ఉంటారు. నన్ను మించిన వాడు లేడు అనే పొగరు ఉంటుంది, దురహంకారం ఉంటుంది, క్రోధం ఉంటుంది, మొరటుతనం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా ఆసురీ భావం కలిగినటువంటి లక్షణాలు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కాళీయుడిని చూపిస్తున్నారు. నన్ను మించిన వాడు లేడని చెప్పినాను. ఆయన వచ్చేసేసి అక్కడ మడుగులో కూర్చుని ఎవరిని ఆ మంచినీళ్ళు అనమాట అవంతా కలుషితం చేసేస్తాడు తన విషపు జ్వాలలతో. అక్కడ ఒక పక్షి కూడా ఎగరలేదు. దాని మీద ఎగురుతుంటే ఆ విషంతో కూడినటువంటి వాయువులు వస్తూ ఉంటాయట మడుగు మీద. అప్పుడు మొత్తం కూడా పక్షులు చచ్చి పడిపోతాయి దాంట్లో. అందుకని ఆ పక్షులు కూడా వెళ్ళవు అక్కడికి, అంత ఇదిగా అయిపోతుంది. అప్పుడు కృష్ణ భగవానుడు ఇట్లా అయితే ఎట్లాగూ మంచినీళ్ళకు కూడా లేకుండా ఈ కాళీయుడు వచ్చి అహంకారంతో కూర్చున్నాడని చెప్పినాను. ఆ అహంకారాన్ని అణిచేస్తాడు ఆయన. ఆ కాళీయుడిది ఆ పడగల మీద నృత్యం చేస్తున్నారు చూడండి ఇక్కడ. ఆ పడగల మీద నృత్యం చేసినప్పుడు విషం మొత్తం కక్కిచ్చేస్తారు. చాలా చాలా యుద్ధం జరుగుతుంది ఇద్దరికి కూడా, కాళీయుడికి కృష్ణ భగవానుడికి. ఆ లాస్ట్కి ఇంక చచ్చిపోతాను అనే పరిస్థితి వస్తుందన్నమాట కాళీయుడికి. అప్పుడు భార్యలు వస్తారు. భార్యలు వచ్చి కృష్ణ భగవాను వేడుకుంటారు, మా భర్తకి ప్రాణాలు
నువ్వు ప్రాణదానం చెయ్యి, ప్రాణాలు తీయవాకు, మాకు కావాలి ఆయన, మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని చెప్పినని వాళ్ళు ప్రార్థించిన తర్వాత ఆయన వదిలిపెడతారు. అప్పుడు వాళ్ళు అక్కడ లోపల ఉన్నటువంటి మణులు అవన్నీ కూడా భగవంతుడికి అర్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఆ మడుగులో నుంచి వెళ్ళిపోతారు అనమాట. అదేదో ద్వీపానికి వెళ్ళిపోయారట. ఆ ద్వీపంలో ఇప్పటికి కూడా ఆ సర్పాలు ఉన్నాయి అక్కడ. కాళీయుడికి సంబంధించిన సంతానం అక్కడుంది. ఆసురి గుణాలు: అజ్ఞానము, పొగరు, దురహంకారము, క్రోధము, పరుషత్వము, గర్వం. అట్లా దుర్యోధనుడిని చూపిస్తున్నారు. అజ్ఞానం అన్నమాట, బుర్ర లేకపోవడం. పొగరు, పొగరు కలిగి ఉండటం. దురహంకారం, నన్ను మించిన వాడు లేడు, నాకు 11 అక్షౌహిణుల సైన్యం ఉందని చెప్పినని, భీష్ముల వారు తోడున్నాడని, అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ నా వైపే ఉన్నారు, నాదే గెలుపు అని. ఎప్పుడు కూడా అహంకారాన్ని, పొగర్ని కూడా కలిగి ఉండకూడదు, ఎదుటి వాళ్ళది ఆశించకూడదు. పరుషత్వము, గర్వము, ఈ గర్వం ఇవన్నీ కూడా ఆసురి లక్షణాలు. ధర్మం యొక్క 4 పాదాలు ఏంటంటే ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటివి. ఎవరంటే ప్రభుపాదులు వారు మనకి చెప్పారు ఈ ధర్మానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా. అవన్నీ కూడా మమ్మల్ని ఆచరించేట్టుగా చేస్తున్నారు. దయాభావం, మొత్తం కూడా ఈ గోవులు, ఆవుల్ని విపరీతమైన హీట్లో పెట్టి వాటిని బతికుండగానే ఆ చర్మం వదిలేస్తారట, గోమాంస భక్షణ చేస్తారు. ఆవుకి సంబంధించిన ఆ ఎముకల్లో నుంచి వాటి పదార్థాల్లో నుంచి కొంత ఇది జ్యూసెస్, ఆయిల్స్ అన్నీ అవంతా తీసి ఫేస్ పౌడర్స్, ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఆవుల్ని హింసిస్తున్నారు, బతికుండంగానే వాటిని హింసిస్తున్నారు. నిన్న చూడండి సంక్రాంతికి కూడా ఎన్ని జంతువులు బలైపోయినాయి. అవంతా లేదనమాట. నో మీట్ ఈటింగ్ ఫస్ట్ది ధర్మం. రెండోది ఏంటంటే గ్యాంబ్లింగ్, జూదం ఆడకూడదు. కోడి పందాలు ఇవన్నీ కూడా జూదం కిందకే వస్తాయి. మేక పొట్టేళ్ళని వాటిని పందాలకు పెట్టడం ఇవన్నీ కూడా జూదం కిందకే వస్తాయి. ప్యాకెట్ ఒక్కటే కాదు, జూదం ఆడకూడదు. తర్వాత నిరాడంబరం. నిరాడంబరం అంటే ఈ మన మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, మత్తు పానీయాలు. శుచిత్వం, శుభ్రత, క్లీన్లీనెస్, శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండటం అంటే ఒక స్త్రీతో, ఒక గృహిణి అంటే ఎవరు? భార్య. ఆ భార్యతో తప్పించి వేరే వాళ్ళందరినీ కూడా స్త్రీలని అక్క చెల్లెళ్ళుగా, తల్లులుగా భావించాలి. అంతేగాని ప్రతి వాళ్ళతో కూడా శారీరక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇవి 4 కూడా ధర్మానికి 4 పిల్లర్స్ అన్నమాట ఇవి. నేటి యొక్క ప్రతి కుటుంబం యొక్క గాథ ఏంటంటే ఈ విధంగా భార్యాభర్త కొట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ధర్మబద్ధమైన జీవితం గడిపే వాళ్ళకి ఈ విధమైనటువంటి గొడవలు రావు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. భర్తని గౌరవించాలి, భార్యని ఏమి విపరీతంగా ఇబ్బంది పెట్టకూడదు, ఇవన్నీ కూడా ఉంటాయి ధర్మంలో. ఆ ధర్మం ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, వాళ్ళ గొడవలు ఉండవు. ఆ భగవంతుడి ధ్యానంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మనసు మెత్తగా ఉంటుంది, వెన్నలాగా ఉంటుందిట. అట్లా ఇట్లా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఇలా కొట్టుకుంటూ ఉంటారు, పిల్లల మధ్యలో నలిగిపోతూ ఉంటారు. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి ఉంటుంది. ఇవన్నీ ఆసురీ లక్షణాలు. ఇక్కడేమో దైవీ లక్షణాలు కలిగి ఉన్నారు వీళ్ళు. దైవీ సంపత్తి మోక్షాయ నిబంధాయ శ్రీమత మాసు చ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. దైవీ గుణాలు మోక్షం దిశగా తీసుకువెళ్తాయి, కానీ ఆసురీ గుణాలు బంధంలో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి. అర్జున, నీవు దైవీ గుణాలతో
జన్మించావు బాధపడకు అని చెప్పినని చెప్తున్నారు. దైవీ గుణాలు ఎప్పుడు కూడా మోక్షం దిశగా తీసుకెళ్తాయి, భగవంతుడికి దగ్గర చేస్తాయి. అసరీ గుణాలేమో ఇక్కడే బందీకృతులు అయిపోతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ ఇక్కడే జన్మిస్తూ ఉంటారు వాళ్ళు, ఆసరీ గుణాలు ఉన్నవాళ్ళు. లేకపోతే ఈ లో డౌన్ ప్లానెట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఉం? కాబట్టి నువ్వు దైవీ లక్షణాలు కలిగి ఉన్నవాడివి అర్జున, నువ్వు దిగులు పడవాకు నువ్వు అని చెప్పినని చెప్తున్నారు ఇక్కడ. द्वौ द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च दैवो विस्तरस प्रोक्ता ఆసురం పార్థ మే శృణు. అర్జున, ఈ లోకంలో ప్రాణుల సృష్టి దైవీ స్వభావం ఆసురీ స్వభావం కలిగి వారిని రెండు రకాలు, అంటే దైవీ స్వభావం కలిగిన వాళ్ళు ఒక రకమైతే ఆసురీ స్వభావం కలిగిన వాళ్ళు ఒక రకం, రెండు రకాల వాళ్ళు ఉన్నారు. దైవీ సంపద గురించి వివరంగా ఇదివరకే చెప్పాను, ఇక ఆసురీ సంపద గురించి వివరిస్తాను విను. ఇంతకుముందే మొత్తం దైవీ సంపద అంటే ఏంటి అన్నది ముందుగానే చెప్పేశాను నేను. ఇప్పుడు ఆసురీ సంపద గురించి చెప్తాను విను అని చెప్పినని చెప్తున్నారు ఇక్కడ. ప్రవృత్తించని వృత్తించ జనానా విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావం కలిగిన వాళ్లకు చేయదగ్గదేదో చేయకూడదేదో తెలియదు. వాళ్ళల్లో శుచిత్వము సదాచారము సత్యం కానీ వాళ్ళలో కనిపించవు, అబద్ధాలు ఉంటారు ఎప్పుడు కూడా. శుచిత్వం ఉండదు, శుభ్రత ఉండదు వాళ్ళకి. నిద్ర లేవటం కూడా మనం చెప్పుకుందాం, దైవీ సంపద ఎట్లా ఉంటుంది అని. పొద్దున్నే లేవాలి, నిద్ర లేవాలి, తెల్లవారుజామున లేస్తాం. లేకపోతే కనుక 8 గంటలకి 11 గంటలకి నిద్రలు లేవటం, పళ్ళులు అప్పుడు తోముతారు. పళ్ళులు తోముకుంటూ పోనీ ఏ బెడ్రూమ్లోనో ఏ బాత్రూంలోనో తోముకోరు వాళ్ళు, ఇంటి చుట్టూ తిరుగుతూ తోముతారు. అది బుద్ధి లేనితనం అనమాట. అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు. శుచిత్వం ఉండదు, శుభ్రత ఉండదు వాళ్ళకి. స్నానం చేయకుండానే అన్ని తినేస్తూ ఉంటారు. ఆకలి అవుతున్నది మాకు పెట్టు అంటారు, తినేస్తూ ఉంటారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదం తీసుకోవాలి అనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. సదాచారం ఉండదు, సత్యం పలకరు వాళ్ళు. ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి అబద్ధాలే చెప్తూ ఉంటారు, బయట ఉద్యోగం చేస్తుంటే అక్కడ కూడా అబద్ధాలే చెబుతూ ఉంటారు. వాళ్ళ జీవితం మొత్తం అబద్ధాలే, ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారనమాట. సత్యం అనేది వాళ్ళకి ఉండదు, సత్యం చెప్పడం పలకటం అనేది ఉండదు. అసలు జీవితం కలిపే వాళ్ళలో ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏ పని మంచిది ఏది మంచిది కాదనే విషయం కూడా వాళ్ళకి తెలియదన్నమాట. ఈ 4 రోజుల్లో వెళ్ళిపోతుంది ఈ శరీరం. ఈ శరీరం ఎప్పుడు శాశ్వతంగా ఇక్కడ ఉండదు. కానీ ఈ శరీరాన్ని ఆధ్యాత్మికంగా చేసుకోవాలి, కానీ ఆ విధంగా లేకుండా వాళ్ళు భౌతిక కోరికలు, ఆ కోరికలు సిద్ధించడం కోసంగా వాళ్ళు ఏ పని అయినా చేయటానికి రెడీ అయిపోతారు వాళ్ళు. డబ్బు కోసము, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని తీర్చుకోవడం కోసము. ఒరే బాంబు వేసేరా, వెళ్ళి అక్కడ నీకు ₹1,00,00,000 ఇస్తానంటే వాడు రెడీ అయిపోతాడు, బాంబు తీసుకొని రెడీ అయిపోతాడు, వెళ్ళిపోయి బాంబు వేసేస్తాడు. అక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఎంతమంది చనిపోతారు, ఎంతమంది జీవితాలు పోతాయి అన్నది వాడు ఆలోచించడు అనమాట. వాడి గురించి ఆలోచించడు, ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించడు. ఆ స్థితిలో ఉంటారనమాట దాసరి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. ప్రవృత్తి చేయదగినది,
ప్రవృత్తి అంటే. నివృత్తి అంటే విడిచిపెట్టదగినది. ఏదైతే వదిలిపెట్టాలి, ఏది చెయ్యాలి, ఏది వదిలిపెట్టాలి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎట్లా ఉండాలి వాళ్ళు? స్త్రీకి జీవితం నందలి ప్రతి దశ యందును రక్షణ అవసరం. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వార్ధక్యంలో కుమారులు. ఆమెకు రక్షణను సంగాలి. ఈ విషయం మనకి మన సంహితలో కూడా రాస్తున్నది, ధర్మంలో ఉన్నది అది. కానీ ఆ స్త్రీని గౌరవించరు వాళ్ళు. గౌరవించకుండా స్త్రీని ఒక వ్యభిచారిలాగా చూసుకుంటారు. వాళ్ళ కామం, వాళ్ళ కోరికకి స్త్రీని బలి చేస్తూ ఉంటారనమాట. అసత్యం అప్రతిష్టంతే జగదాహురని ఈశ్వరం అపరస్పరమ సంభూతం కిమన్యత్ కామహైతుకం. వారు ఈ ప్రపంచము మిథ్య అనియు, దీనికి స్థిరత్వం లేదనియు, నియంత అయిన ఈశ్వరుడు లేడనియు చెప్పుదురు. ఇది సంగమాభిలాష చేతనే ఉత్పాదితమైనది. దీనికి మోహము తప్ప వేరొక కారణం లేదని వారు తెలుపుతున్నారు. ఎట్లా? 8వ శ్లోకం. వీళ్ళు అంతా కూడా అసత్యము. ఈ ధర్మశాస్త్రాలు ఏమిటి? ఆ శాస్త్రాల్లో చెప్పేదంతా అబద్ధాలు. మనం ఏది నమ్మకూడదు. భగవంతుడు ఎక్కడున్నాడు? మనకు కనిపిస్తున్నాడా? చూపించని అడుగుతారు. చూసే కళ్ళు నీకున్నాయా? చూసే శక్తి నీకుందా? అది తెలియదు వాళ్ళకి. జగత్తంతా అసత్యం అంటారు. ఆధారం అధిపతి లేదంటారు. మైథనం కోరిక. కోరిక వలననే ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక మూలంగానే ఆ సంతానోత్పత్తి అనేది జరుగుతున్నది. అంతేగాని భగవంతుడి బీజ ప్రదాత అంటారేంటి? భగవంతుడేడు, ఎక్కడున్నాడు, ఎక్కడ కనిపిస్తున్నాడు అని చెప్పినాను అంటారనమాట వాళ్ళు. భగవంతుడు బీజ ప్రదాత కాదు. స్త్రీ పురుషుల దీని మూలంగానే పిల్లలు పుడుతున్నారు. అన్నింటికీ కారణం కామం. కాబట్టి మనం విచ్చలవిడిగా కామం చేయొచ్చు. ధర్మంలో ఒక స్త్రీ అని చెప్పారు, పర్వాలేదు. మనకి ఎక్కడ అందమైన స్త్రీ కనిపిస్తే ఆమె భార్యగా కావాలని కోరుకోవచ్చు అని చెప్పని వీళ్ళు వాదిస్తూ ఉంటారనమాట. వాళ్ళు హ్యాపీగా ఉండటం కోసంగా, ఆ శరీరాన్ని తృప్తిపరచటం కోసంగా వాళ్ళు వాళ్ళ కోరికని తీర్చుకునే ప్రయత్నంలో ఏ పనైనా సరే చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతూ ఉంటారు, ఈ ఆశ్రయ గుణం కలిగినటువంటి వాళ్ళు. మనకు అదే దీంట్లో కూడా ఆయన ఏం చేశాడు? దుర్యోధనుడు తొడగొట్టి తొడ మీద వచ్చి కూర్చోమన్నాడు ఆమెని, ద్రౌపదిని. అందుకే అట్లా తొడగొట్టాడు కాబట్టి ఆయన తొడలు విరక్కొట్టేశాడు అర్జునుడు. ఈయన భీముడు తొడల వరకే ఉంటుంది ఆయనకి శక్తి. ఆ తొడల దగ్గర నుంచి ఓపెన్ అయ్యేట్టుగా, ఎవరు చూడకూడదంటే ఎవరో చూసేట్టుగా ఆ వచ్చి ఆ చెల్లెలు వచ్చి చూస్తుంది, ఆ ఒంటికి నూనె రాసి ఇచ్చేసేటప్పుడు. దాంతో ఆయనకి తొడ వరకే ఆ తల్లి రాసే లేపనం తొడల దాకా వెళ్ళదన్నమాట. అక్కడ దాకా వస్త్రం కట్టుకుంటాడు, ఎవరు ఎవరైనా చూస్తారేమోనని. ఆ వస్త్రం కట్టుకోకుండా ఉండాలి. వస్త్రం కట్టుకొని ఉండేటప్పటికీ అప్పుడు ఆ వస్త్రానికి కింద ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా ఆయనకి ఇది కాదనమాట. అట్లా తొడల వరకు విరక్కుట్టేస్తారు. అంటే కోరిక, ఆ కోరిక మూలంగా తొడగొడతాడు. అది తప్పు. ఆ కామం అనేది ఆ విధంగా ఆసురీ లక్షణం అట్లా ప్రకోపింపజేస్తూ ఉంటుంది. ఏతాం దృష్టిమవష్టభ్య
నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి ఈ తప్పుదోవ పట్టిన జీవాత్మలు అల్పబుద్ధితో మరియు క్రూర కార్యాలలో ప్రపంచానికి శత్రువులుగా మారి కీడు కలిగించేవి దారుణమైనమైన పనుల్లో పాల్గొంటారు. కీడు కలిగించే పనులలో పాల్గొంటారు. మొత్తం కూడా ఈ ఉగ్రవాదం, ప్రపంచాధిపత్యం, ఉగ్రవాదం ఇవన్నీ కూడా మనం ఎన్నాళ్ళు అవస్థపడ్డాం. కోవిడ్ 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 అని చెప్పిన అవస్థపడ్డాం కదా. ఆ బ్యాక్టీరియాని తయారు చేసి అది జనాల మీదకి వదిలిపెడతారు. వదిలిపెడితే జనాలందరూ చచ్చిపోతూ ఉంటారు అనమాట. అట్లా ఇట్లా వాళ్ళు తప్పు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు తప్పుదోవ పట్టిన జీవాత్మలు వాళ్ళు. వీళ్ళేంటంటే ప్రపంచానికే శత్రువులు వీళ్ళు. ఆసుర స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు. శాస్త్రాలను నమ్మరు. వారికి చేయదగినవి చేయకూడనివి ఏంటో తెలియదు. అపరిశుభ్రంగా ఉంటారు. నేనే అన్నింటికీ కూడా సమగ్రుణ్ణి, శాంతమంత శక్తిమంతుణ్ణి అనుకుంటారు. సర్వనియంత్రకుణ్ణి, నేనే భోక్తని, నాకేమో ముందు భోజనం పెట్టు, భగవంతుడికి నివేదన చేయరు. అసభ్య ప్రవర్తన కలిగి ఉంటారు. అసత్యవంతులు, ప్రతిదానికి కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు చేసే తప్పులు చేస్తారు కదా, నేను చేయలేదంటారు. ఇదివరకు ఏంటంటే అసత్యం ఆడినా ఎక్కడైనా వాళ్ళు ఆ స్త్రీలోలుగా ఉన్న ఆడవాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు మగవాళ్ళతో తిరిగింది అని చెప్పిన తెలిసిన ఏ తప్పు పని చేసినా కూడా వాళ్ళని వెలేసేవాళ్ళు సమాజం నుంచి. అసత్యం చెప్పేవాళ్ళని అసలు వాళ్ళని వెలేసేవాళ్ళు. సత్యం పలకాలి, మాట మీద నిలబడేవాళ్ళు అనమాట ఇదివరకు. అవన్నీ కూడా ధర్మం ప్రకారంగా మనకి దైవీ లక్షణాలు కలిగి ఉండాలి అందరూ కూడా అని చెప్పినని ఆ ఉద్దేశంతో అక్కడ అట్లా చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కువ మంది ఆశ్రయ స్వభావాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళమే ఉన్నాం. ఆశ్రయ స్వభావాల వైఖరి, ఇంద్రియ తృప్తియే మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరం. ఇంద్రియ తృప్తి, ఇంద్రియాలన్నింటినీ కూడా తృప్తిపరచటం. వేలాది కోరికల వలయం కామక్రోధాల్లో నిమగ్నమై ఉంటారు. ఇంద్రియ సంతృప్తి కోసం చట్టవిరుద్ధమైన మార్గాలలో డబ్బును భద్రపరుచుకుంటూ ఉంటారు. ఆ ధన సంపాదన ఒక్కటే వాళ్ళకి ముఖ్యం అని చెప్పి అనుకుంటారు. అది తప్ప ఒప్ప అన్నది వాళ్ళు ఆలోచించరన్నమాట. ఇక్కడ హిరణ్యకశిపుడు, కామక్రోధ లోభాలు 3 కూడా నరకానికి దారులు అన్నమాట. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ఆ పిల్లవాడు తన కొడుకైనప్పటికీ కూడా చంపేందుకు చూశాడు. ఎందుకు? నారాయణ మంత్రం, నారాయణుడిని జపిస్తున్నాడు, దైవీ సంపదలో ఉన్నాడని. మనం అసురులనరా, నారాయణ జపం చేయకూడదు, నేనే అన్ని లోకాలకి నేనే అధిపతిని, కాబట్టి నువ్వు హిరణ్యకశిపాయ నమః అను, నేను తీసుకెళ్ళి ఆ చక్రవర్తి ఆ స్థానంలో కూర్చోబెడతాను నిన్ను, యువరాజు నువ్వు అంటాడు. నాకేది వద్దు, భగవంతుడే కావాలని కోరుకుంటాడు ఆయన, ప్రహ్లాద్ మహారాజ్. ఆ పిల్లవాడిని కొడుకును కూడా చంపడానికి రెడీ అయిపోతాడు హిరణ్యకశిపుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాలి పారాణి కూడా ఆరదు ఆమె. దేవకి వసుదేవుల వివాహం జరిగిన తర్వాత స్వయంగా కంసుడు చాలా ఇష్టం దేవకీదేవి అంటే. చెల్లెల్ని దించడానికి తనే స్వయంగా బయలుదేరతాడు, అన్ని కానుకలన్నీ తీసుకుని అత్తగారింటికి తీసుకెళ్ళి దించడానికి. ఆకాశవాణి పలికిందని ఈమె అష్టమ గర్భంలో జన్మించేవాడు నిన్ను సంహరిస్తాడని ఆకాశవాణి పలుకుతుంది. వెంటనే కత్తి దూస్తాడు ఆమె మీదికి. ఇక్కడ చూడండి, ఇక్కడ రావణాసుడు కామం, కోరిక. సీతాదేవిని, ఆమెను జగన్మాత, ఆమెను కోరుకున్నాడు ఆయన. అందుకే వంశం మొత్తం కూడా నాశనం అయింది. రాక్షస వంశం మొత్తం కూడా నిర్మూలింపబడింది అనమాట ఈయన కోరిక మూలంగా. నా కోరిక తీరితే చాలు, వేరే ఇంకెటువంటి నష్టం జరిగినా పర్వాలేదు,
నన్ను మించిన వాడు లేడు, నేను అంత శక్తిమంతుడు, నన్నేం చేస్తాడు, ఎవరేం చేస్తారు అనుకున్నాడు ఆయన. ఆ? ఆత్మసంభావితా స్తబ్దా ధనమానమదాన్వితా యజంతే నామ యజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం. తమను తామే పొగుడుకుంటూ వినయ విధేయతలు లేకుండా ధనమద గర్వంతో వాళ్ళు శాస్త్ర విరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు. అన్ని యజ్ఞం అనే చెప్తుంటారు. నేను చాలా సుఖంగా ఉన్నాను, రకరకాల ఆహార పదార్థాలు తింటాను, ఆ? నా చుట్టూ కూడా నౌకర్లు ఉన్నారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, పెద్ద ఇల్లు కట్టుకున్నాను, ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ? ఈ యజ్ఞాలు ఏంటంటే వాళ్ళు డబ్బు ఉంది కదా అని చెప్పినని ఈ యజ్ఞం అని ఆ యజ్ఞం అని పేరు, ధర్మ, మన వేదాల్లో లేని యజ్ఞాలన్నీ సొంతంగా పేర్లు పెట్టి ఆ యజ్ఞాలన్నీ చేస్తూ ఉంటారు. అదంతా కూడా మనకి విరుద్ధం అన్నమాట, శాస్త్ర విరుద్ధమైనటువంటివి ఆ యజ్ఞాలన్నీ కూడా. గర్వంతో చేసేటువంటి యజ్ఞాలు, నా దగ్గర ధనమదంతో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆచరించరు. వాళ్ళే వాళ్ళు యజ్ఞం చేయిస్తున్నాం అంటారు, వాళ్ళు వెళ్ళి కూర్చోరు అక్కడ భక్తిగా. డబ్బులు ఇచ్చేస్తారు, వదిలేస్తారు, డబ్బులు ఉన్నాయని చెప్పినని. అది తప్పనమాట. ఆ యజ్ఞంలో వేసే సమిధల దగ్గర నుంచి కూడా సక్రమమైన ఉండవు. ఇప్పుడు ఆ, ఇక్కడ కురు మహారాజు 100 యజ్ఞాలు చేశారట. ఆయనేంటి మొత్తం అంతా యజ్ఞశాల దగ్గర నుంచి అన్నీ ఆయనే స్వయంగా ఏర్పాటు చేసుకుండేవాళ్ళు, ఆయనే శుభ్రం చేసుకుండేవాళ్ళు. యజ్ఞానికి పూర్వము ఉత్తరం అని ఉంటుంది, పూర్వభాగం ఉత్తర భాగం. పూర్వభాగం ఆయనే చేసుకునేవాళ్ళు, ఉత్తర భాగం తర్వాత వచ్చేది, తర్వాత వచ్చేది కూడా ఆయనే చేసుకునేవాళ్ళు, స్వయంగా చేసేవాళ్ళు అనమాట రాజులు, కుర్మహారాజు. అట్లా వీళ్ళేంటంటే డబ్బు ధనగర్వంతో వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నామని చెప్పినని యజ్ఞ పురుషుణ్ణి అవమానిస్తూ ఉంటారు, విష్ణుమూర్తిని. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారము, బలము, గర్వము, కామము, క్రోధం చే కళ్ళు మూసుకుపోయిన భగవంతుని, కళ్ళు మూసుకుపోయి భగవంతుని పట్ల అసూయ కలవారు, ఆసురీ ప్రవృత్తి గలవారు, తమ దేహాల్లో మరియు ఇతరుల శరీరాల్లో ఉంటున్న నన్ను ద్వేషిస్తారు, భగవంతుడిని ద్వేషిస్తారు, అందరి శరీరాల్లో ఉన్నటువంటి పరమాత్మని కూడా ద్వేషిస్తూ ఉంటారు అని చెప్పి నన్ను ఇక్కడ చెబుతున్నారు. పరమాత్మని ద్వేషించాడు కాబట్టి ఇక్కడ శిశుపాలుడు రాజసూయ యాగం జరిగేటప్పుడు ప్రథమోపతాంబూలం కృష్ణుడేంటి, యాదవుడు, కృష్ణుడికి ఇచ్చేదేంటి, అక్కడ ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎవరు నిర్ణయించింది కృష్ణుడికి ఇవ్వాలని అని చెప్పినని ఆయన దూషించడం మొదలు పెడతారు. 100 తప్పులు అయిపోతాయి, ఆ సుదర్శన చక్రం వచ్చి ఆయన్ని సంహరించేస్తుంది. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ కంతేయ, ఆసుర జీవజాతుల్లోనే మాటి మాటికి జన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చేరలేరు, క్రమంగా వారు అంతకంతకి అధోగతి పాలవుతారు. ఇప్పుడు ఆసురి జీవజాతుల్లోనే మాటి మాటికి జన్మను పొందే అలాంటి మూర్ఖులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంతసేపటికి ధనం మద గర్వం తప్పించి వాళ్ళకి ఏమి బ్రెయిన్ పనిచేయదు, అజ్ఞానంలో ఉంటారు వాళ్ళు, అంత కల్మషాలతో ఉంటారు. వాళ్ళు ఎవరు, అలెగ్జాండర్ని చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంతమందిని చంపుతున్నామే, దుర్యోధనుడు అంతే కదా, అంత సైన్యం చచ్చిపోవడానికి కారణమయ్యాడు. అంతమందిని చంపుతున్నానే నేను,
ఒక్క 5 ఊళ్ళు అడిగారు, 5 ఊళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అహంకారం, గర్వం, క్రోధం ఇవన్నీ కూడా మొత్తం వంశం మొత్తం పోయింది. అందరూ చచ్చిపోయారు ఆడి కోరిక మూలంగా. అలాగే అలెగ్జాండర్ కూడా మొత్తం చక్రవర్తిని కావాలి, అంతా మొత్తం విశ్వం మొత్తానికి కూడా చక్రవర్తిని కావాలనే దాంట్లో ప్రపంచాధినేత. అన్ని రాజ్యాలన్నింటినీ కబళిస్తూ వచ్చాడు, ఎంతమందినో సంహరించాడు, ఎన్నో పాపకృత్యాలు చేశాడు. లాస్ట్కి అందరికీ వచ్చినట్లే వార్ధక్యం, ఆయనకు కూడా మృత్యు వచ్చింది. సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు తెలిసిందిట ఆయనకి, నేనేంటి, నేను చేసింది ఏంటి, ఏం సంపాదించాను, నేను కూడా వెళ్ళిపోతున్నాను పైకి, ఇవన్నీ ఏం తీసుకెళ్ళట్లేదు. నా చేతులు బయట పెట్టి, ఆ పెట్టెలో చేతులు బయట పెట్టి పెట్టె మూసేసేయండి నాది అని చెప్పాట. ఖాళీ చేతులతో అలెగ్జాండర్ వెళ్ళిపోయాడు. ఇలాంటి పని ఇంకెవరు చేయొద్దు అని చెప్పడం అనమాట. ఆ విధంగా ఆసురీ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఏంటంటే అటువంటి ఆ జీవజాతుల్లోనే మాటి మాటికి కూడా జన్మని పొందుతూ ఉంటారు. మూర్ఖులు అనమాట. ఏ జన్మలోనూ వాళ్ళు నన్ను చేరలేరు అని చెప్పినని భగవంతుడు చెప్తున్నారు. త్రివిధం నరకాస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం చేదేత్. కామము, క్రోధము, లోభము నరకానికి దారితీసే 3 ద్వారాలు. ఈ నరక ద్వారాలు 3 ఆత్మ వినాశనానికి కారణాలు. అందువల్ల ఈ మూడింటిని మనిషి విడిచిపెట్టాలి. కామాన్ని వదిలిపెట్టాలి, క్రోధాన్ని వదిలిపెట్టాలి, తర్వాత లోభాన్ని కూడా వదిలిపెట్టేయాలి. లస్ట్ టువర్డ్స్ ద్రౌపది, యాంగర్ టువర్డ్స్ పాండవాస్, పాండవులంటే విపరీతమైన కోపం ఆయనకి, దుర్యోధనుడికి. గ్రీడ్ టువర్డ్స్ ద కింగ్డమ్ ఆఫ్ హస్తినాపుర, ఆ హస్తినాపుర రాజ్యం మీద పూర్తిగా నా సొంతం కావాలి అనేటువంటి లోభం, లోభత్వం కలిగి ఉన్నాడనమాట. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓ కౌంతేయ, ఈ 3 దుర్గుణాలను వదిలివేసిన వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలను చేస్తూ ఆ విధంగా క్రమంగా పరమపదాన్ని పొందుతాడు. ఈ 3 గుణాలు ఎవరైతే, దుర్గుణాలు ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళు ఆత్మానుభూతిని పొందుతారు, ఆత్మతో రమించగలుగుతారు. ఆత్మ సంతృప్తిని చెందేటువంటి కార్యాలనే వాళ్ళు చేస్తారు. వేరే దానికి అన్యమైన కార్యాలు ఏవి కూడా వాళ్ళు చేయరు. ఆ శుభ్రంగా పూర్తిగా ఆత్మని వాళ్ళు సంతోషపెట్టడం ద్వారా ఆత్మ ఎప్పుడు భగవంతుడి సేవను కోరుకుంటుంది. ఆ భగవంతుడికి దగ్గర చేయటం ద్వారా వాళ్ళు ఆనందాన్ని, ఆ పదాన్ని చేరుకోగలుగుతారు. ఈ మధ్యలో చాలా పాములు ఉంటాయి, పరమపద సోపానం అంటారు కదా, వైకుంఠపాళి. చాలా పాములు కరవటానికి రెడీ అయిపోతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ తప్పించుకొని పరమపదాన్ని చేరుకోవాలి మనం, ఆ పాములన్నింటినీ. అది ఎప్పుడు తప్పించుకోగలుగుతాం మనము? భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకుని భక్తితో సేవ చేసినప్పుడు, అప్పుడు మాత్రమే భగవంతుడి కృప కలుగుతుంది. శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్రాల విధులను విస్మరించి తన ఇష్టానుసారం పనిచేసేవాడు పరిపూర్ణతను, ఆనందాన్ని లేదా పరమగమ్యాన్ని పొందగలడు. శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని విస్మరించిన వాళ్ళు పరమపదాన్ని పొందలేరు అని చెప్పినాను ఇక్కడ చెప్తున్నారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అందువల్ల చేయదగ్గ కార్యం ఏదో, చేయకూడదేదో ఇవన్నీ తెలుసుకోవడం మనిషికి తెలుసుకోవడానికి మనిషికి శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర విధానాలను తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోవడం ద్వారా ఈ లోకంలో నీవు కర్మలు చేయాలి. ఈ కర్మలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ నిర్మిస్తున్నాం. ఈ చర్మాల ఫ్యాక్టరీస్, ఆ చర్మాలు శుద్ధి చేసే ఫ్యాక్టరీస్, వాటిల్లో కెమికల్స్ మొత్తం అన్నీ వాయువుని మనం కలుషితం చేసుకుంటున్నాము. ఆ ఫ్యాక్టరీస్లో నుంచి వచ్చేటువంటి గాలి మూలంగా మొత్తం వాయు కాలుష్యం, అందరికీ ఆస్మా రోగుల్ని ఆస్మా పెంచుతున్నాం అందరికీ కూడా. తర్వాత ఈ మొత్తం కూడా ఆ వచ్చేటువంటి వ్యర్థ పదార్థాన్ని అంతా కూడా నీళ్ళలో వదిలిపెడుతున్నాం, సముద్రంలో వదిలిపెడుతున్నాం, లేకపోతే నదుల దగ్గరగా ఉంటే నదుల్లో చెరువుల్లో వదిలేస్తున్నాం. దాని మూలంగా దాంట్లో ఉన్నటువంటి జీవజాతులన్నీ కూడా అవి చచ్చిపోతున్నాయి. మొత్తం కూడా అవి కుప్పలు రెప్పలుగా వచ్చి చచ్చి ఒడ్డుకు వచ్చేస్తాయి సముద్రంలో, ఆ కెమికల్ వదిలేసినందువల్ల, వ్యర్థ పదార్థాలు వదిలినందువల్ల. ఈ విధంగా మనము తప్పులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఆవుల్ని హింసించటము, ఆవుల్ని చంపటము, ఇవన్నీ కూడా అవన్నీ శాస్త్ర విరుద్ధం. శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులన్నీ చేయటం ద్వారా మనము ఆ శాస్త్ర ప్రమాణం ఏదైతే శాస్త్రంలో ప్రమాణం అని చెప్పారో దాన్ని పాటించట్లా మనం. ఆ తదనుగుణంగా ఎందుకు పాటించట్లేదు? కోరిక. ధనవంతుడు అవ్వాలి, మొత్తం సంపాదించాలి, కోట్లు 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 సంపాదించాలి. వాడు ₹1,00,00,000 సంపాదించట, ఇల్లు బ్రహ్మాండంగా కట్టాడు, ఇంకో ₹1,00,00,000 మనం 2 కోట్లు సంపాదిద్దాం, పోటీ. ఇట్లా జనాల్లో, అంటే అటువంటి వ్యవస్థలో చుట్టూతా అటువంటి వ్యవస్థ ఉన్న చోట మనిషి ఉన్నాడంటే అదే విధంగా మారిపోతాడు. అందుకే మనకేంటంటే భక్తుల సాంగత్యంలో ఉండమంటారు మనల్ని. ఆ భగవంతుడి సేవలో అంకితమైపోయి భగవంతుడికి దగ్గర కావాలంటే భక్తుల సాంగత్యంలో ఉండండి మీరని చెప్తారు. ఈ శాస్త్ర విరుద్ధమైనటువంటి మార్గాలన్నీ కూడా అనుసరిస్తూ ఉంటారు. తదనుగుణంగా ఈ లోకంలో నీవు అంటే ఆ శాస్త్రానికి విరుద్ధంగా ఎవరైతే కర్మలు చేస్తున్నారో వాళ్ళు భగవంతుడికి దూరం అవుతారు. శాస్త్రానికి విహితంగా, శాస్త్రానికి సంబంధించి ఏ విధంగా అయితే ఉందో ఆ విధమైనటువంటి కర్మలు మాత్రమే చెయ్యాలి. అది గురువు ద్వారా చెప్పబడుతుంది, అభ్యసించాలి అని చెప్పినని ఇక్కడ మనకి చెప్తున్నారు. సత్యయుగంలో ఏంటంటే డిఫరెంట్ ప్లానెట్స్లో ఉండేవాళ్ళు ఈ శత్రువులు. ఒక దైవీ లక్షణాలు, ఆసురీ లక్షణాలు. దైవీ లక్షణాలు ఉన్నవాళ్ళు ఒక ప్లానెట్లో ఉంటే ఆసురీ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇంకొక చోట ఉండేవాళ్ళు. డిఫరెంట్ ప్లానెట్స్ అనమాట. త్రేతాయుగం వచ్చేటప్పటికి రాముల వారు రావణాసురుడిని సంహరించారు ఆయన. డిఫరెంట్ కంట్రీస్. ఇక్కడ హిరణ్యాక్షుడు, ఇక్కడేమో యజ్ఞవరాహ అవతారం ఎత్తారు ఆయన. ఎత్తి ఆయన సంహరించారు. ద్వాపర యుగంలోనేమో పాండవులు, కౌరవులు ఒకటే ఫ్యామిలీ అనమాట. అక్కడేమో వేరే వేరే ప్లానెట్స్ సత్యయుగంలో. త్రేతాయుగం వచ్చేటప్పటికేమో వేరే వేరే దేశాలు. ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఒకటే ఫ్యామిలీ. ఒకటే ఫ్యామిలీలో ఆసురీ లక్షణాలు, దైవీ లక్షణాలు రెండు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. దైవీ లక్షణాలు ఉన్నవాళ్ళు భగవంతుడిని గుర్తించారు, భగవంతుడు చెప్పినట్లుగా ఆచరించారు, వాళ్ళు పరమపదాన్ని పొందారు. ఆసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళ వంశం మొత్తం కూడా నాశనం అయిపోయింది, పూర్తిగా వాళ్ళు సంహరింపబడ్డారు. కలియుగ డివైన్ అండ్ డెమోనిక్ క్వాలిటీస్ ఇన్ ద సేమ్ పర్సన్. కలియుగానికి వచ్చేటప్పటికి ఒక్కళ్ళే చక్కగా ఉంటాడు, వాడు నవ్వుతూ ఉంటాడు, మన మధ్యలో నిల్చుంటాడు వచ్చి. మనకి తెలియదు
వాడు మంచివాడు అనుకుంటాం, ఏంటి అన్నది తెలియదు మనకి. వాడి మనసులో ఎటువంటి కుట్ర జరుగుతున్నది అన్నది తెలియదు. అంత కల్మషాన్ని కలిగి ఉంటాడు. ఒక బాంబు వేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ మనిషిని అసలు ఎదుటి వ్యక్తిని ఏ విధంగా హింసించాలనేది వాడు ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా కలియుగంలో డెమోనిక్ అండ్ డివైన్ లక్షణాలన్నీ కూడా ఒకే వ్యక్తిలో ఉంటాయి. We all have demons inside us, like Kamsa, Sisupala, etc. How to overcome? మన మనసులో మొత్తం అందరికీ కూడా ఆ కంసుడికి సంబంధించిన లక్షణాలు, శిశుపాలుడికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. అవన్నీ ఎట్లా మనం ఓవర్కమ్ అవ్వాలి, వాటి నుంచి బయటికి ఎలా రావాలి? ఇలా మనం హరే కృష్ణ నామ మంత్రం చేయటం ద్వారా, భగవంతుడి సేవ చేయటం ద్వారా దాంట్లో నుంచి బయటికి రావాలి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.